బిజినెస్ చేస్తే పట్టిందల్లా బంగారమే అనే బిజినెస్ ఏంటి? నా దగ్గర ఒక మినిమం ఒక 6 మంత్స్ నేర్చుకున్నారంటే మీ జిల్లాలో మీ ఊర్లో ఉంటూ నెలకు ₹1,00,000 ఎలా సంపాదించుకోవాలో నేర్పిస్తాను. సో మార్కెటింగ్ ని కెరియర్ గా చూస్ చేసుకోవాలి, నా దగ్గర అస్సలు డబ్బు లేదు అనుకున్న వాళ్ళకి ఏమంటారు? ఈ స్థాయికి ఎదగాలి అని ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళాలో అనుకుంటున్నారో నా దగ్గర వచ్చి షేర్ చేసుకోండి. రూపాయి పెట్టుబడి లేకుండా నీ టైం ని వాడుతూ అక్కడికి ఎలా వెళ్ళొచ్చో నేను డిజైన్ చేసి ఇస్తాను. అలా ఎంతమందికి చేశారు? ఇప్పటికి 11,000 మందికి నేను ఫినాన్షియల్ ఫ్రీడమ్ ని నేను ఇచ్చాను. దీపావళిలో క్రాకర్స్ అమ్మడం, రంజాన్ కి డ్రై ఫ్రూట్స్ అమ్మడం దగ్గర నుంచి ఇప్పుడు రేంజ్ రోవర్ లో తిరిగేంత స్టార్డమ్ ఎలా వచ్చింది అంటే ఏమన్నా? నేను అప్పుడు చేసిన రీసెర్చ్ ఏంది అంటే నా ఇంటికి చుట్టూ ఉన్న వాళ్ళల్లో సొంత ఇల్లు కారు ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారో రీసెర్చ్ చేశాను. ఏం చేశారు వాళ్ళు? 98% అసలు మీరేంటి ఇన్వెస్ట్మెంటే లేని బిజినెస్లు బోల్డ్ అని ఉన్నాయంటున్నారు, ఏంటవి? డబ్బుని పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారంలో ఎంతైతే సంపాదన ఉంటుందో టైంని పెట్టుబడి పెట్టి సేమ్ ఒక స్ట్రాటజీ, కమిట్మెంట్, డెడికేషన్ తో పనిచేస్తే సేమ్ అదే ఇన్కమ్స్ జనరేట్ చేయొచ్చు. వెల్త్ క్రియేషన్ అనేది చాలా కష్టమైపోతుంది ఇప్పుడున్న జనరేషన్ కి, ఎందుకంటే చాలా తక్కువ టైంలోనే ఎదిగిపోవాలి అనుకుంటున్నారు. నేను ఇప్పుడు వెంటనే సక్సెస్ఫుల్ అవ్వాలి. లైఫ్ లో ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ గ్రోత్ ఉండాలి. ఇప్పుడు జాబ్ లో చూడండి, వర్కింగ్ అవర్స్, శాలరీ 3 బాస్ చేతిలో. మార్కెటింగ్ లో ఉన్న అద్భుతం ఏంది, ఈడ వర్కింగ్ అవర్స్, ఇన్కమ్ 3 మన చేతిలోనే ఉంటాయి. అయితే ఇప్పుడు చాలా మంది అంటుంటారు కదా, వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళాము, 4 మనుషులు ఉంటే చాలు మనల్ని మోయడానికి, డబ్బు అంత ఇంపార్టెంట్ కాదు అంటుంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? డబ్బు సంపాదించిన వాళ్ళు మాట్లాడే మాటలు ఏమి తీసుకెళ్తావు కాదు, ఏమి ఇచ్చిపోతావు. ఈరోజు మనం వేసుకునే ఈ కల్చర్, డ్రెస్, ఈ లాంగ్వేజ్ ఎవరో ఒకళ్ళు మనకి ఇవ్వబట్టే కదా మరి మీరేమి ఇచ్చి వెళ్తారు, అది ఇంపార్టెంట్. మరి ఏదైనా ఇచ్చి వెళ్ళడానికి ఫ్రీగా అవుతుందా? డబ్బు కావాలి కదా అన్నిటి.